నీకోసం ఇంద్రబంగారము వజ్ర వైఢూర్యములు ఈ అష్టైశ్వర్యములన్నీ కూడా ఇంద్రుని సొత్తు. ఇవి ఏవీ నాకు వద్దన్నయ్యా. నాకు కావలసిందల్లా తమ ఆశీస్సులు మాత్రమే. నువ్వు చిరకాలం చల్లగా వర్ధిల్లాలని నే మనసారా కోరుకుంటున్నాను. నా మిత్రుడికి నీవు భార్య కాబోతున్నావు. అతనికి నీవు హృదయేశ్వరివి కాబోతున్నావు. అన్నయ్యా, చిరకాలం వర్ధిల్లు. చల్లగా వర్తిల్లండి. సారథి, నేడు రథానికి సారథ్యం నీవు చేయవద్దు. నూతన దంపతుల్ని రథం మీద కూర్చోబెట్టి నేనే సారథ్యం వహిస్తాను. చిత్తం మహాప్రభు. రండి. యువరాజా కంస, నీ అంతం ఆరంభం కానున్నది. వసుదేవుడు దేవకికి పుట్టబోయే అష్టమ సంతానం నీ పట్ల కాలనాగవుతుంది. అతను నిన్ను అంతం చేయడమే కాకుండా నీ అక్రమాలను తుదముట్టించి భూమి మీద అంతం. మీకు పుట్టబోయే 8వ కుమారుడు నన్ను వధించబోతున్నాడా? బుద్ధి పెడదాన్ని పడిందా? వీరిని తీసుకువెళ్లి చెరసాలలో పడేయండి. వారిని లాక్కు వెళ్ళండి. నేను నీకు మాటిస్తున్నాను, దేవకి బిడ్డని కనగానే ఆ బిడ్డని నీకు అప్పగిస్తాను. అందువల్ల దేవకిని వదిలిపెట్టు. సరే, వసుదేవుడు నా చెరసాలలో ఉండండి. మీ 8వ కుమారుణ్ణి వధించిన తరువాతే మీకు విముక్తి. మహారాజా, దేవకి మొదటి బిడ్డను ప్రసవించింది. ఏంటి? కంస, నువ్వా? ఇప్పుడే వచ్చావే? ఇచ్చేయి. ఇవ్వను. బిడ్డను ఇచ్చేయి. వీడు నా మొదటి బిడ్డ. మొదటివాడో 8వ వాడో ఏ బిడ్డను వదిలిపెట్టేది లేదు. నువ్వు ఇవ్వు. తప్పుకో. వద్దన్నయ్యా, కనికరించు. కాలు వదులు. వీడిని ఏమి చెయ్యొద్దు. వద్దన్నయ్యా, నా బిడ్డను వదిలేయి. అధర్మాన్ని తుదముట్టించడానికి నేను భూమి మీద అవతరిస్తుంటాను. ఎందుకంటే భూమి మీద మానవుల ధర్మాన్ని నెలకొల్పుతూ ఉంటాను. పాపకృత్యములు చేసేవాడు ఎంత బలవంతుడైనా సరే ఒకరోజు వాడికి అంతం దాపురించడం తథ్యం. ఈ కార్యము నేను చేయనేడల భూమి మీద ఉన్న మానవులందరికీ దైవం మీద ఉన్న విశ్వాసం పూర్తిగా నశిస్తుంది. ఆ తరువాత అకృత్యాల బలం పెరిగిపోతుంది. శిష్టులు నాశనమైపోతారు. దుష్టుల ఆధిక్యత సాగుతూనే ఉంటుంది. జగన్నాథ, తమరు ఆపద్బాంధవులు. ప్రతి అణువులోనూ తమరుంటారు. తమరు ఏది చేసినా అది లోక కళ్యాణము కొరకే. హే ప్రభు, మేము మిమ్మల్ని మా బిడ్డ రూపంలో చూసినందుకు చాలా సంతోషపడుతున్నాం. అవతారం వలన మాతృత్వం గొప్పదనం లోకానికి చాటబడుతుంది. ఇది మాటలతో వర్ణించలేను. దిగులు పడకు మాత, మీ కష్టములన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైనది. భూమి మీద అన్యాయాలు అక్రమాలు చేసే వారందరినీ అంతం చేయడానికి నేను తమ కుమారునిగా జన్మించాను. పూర్వజన్మలో తమరిరువురు నాకు తల్లిదండ్రులుగా ఉన్నారు. అప్పుడు తమరు నాపై చూపిన ప్రేమకు ప్రతిఫలముగా నేను రుణము తీర్చుకుంటున్నాను. నేను మీకు మాటిస్తున్నాను, ఇక మీకు జన్మము లేదు. మీ ఇరువురకు మోక్షము లభించబోతోంది. ధన్యవాదములు ప్రభు. ఏ ఉద్దేశముతో నేను భూమి మీద అవతరించానో అది మానవ రూపములో నేను నెరవేర్చగలను. అలా అయితే తమకు ఈ రూపం నేను నా నిజమైన రూపాన్ని మీకు చూపించకుండా ఉండుంటే ఒకవేళ దైవం మీద మీకున్న నమ్మకం పోయుండేదేమో కదా. ఆ పిమ్మట జరిగే ఎన్నో విడ్డూరాలు మీరిరువురూ తెలుసుకోకుండా పోయుండేది. ఈ రూపంలోనే తమరు అన్యాయం చేసేవాళ్లను అంతం చేయగలుగుతారా స్వామి?
నా అవతార లక్ష్యాన్ని సక్రమంగా నెరవేర్చడానికి భూమి మీద అవతరించి కొన్ని లీలలు చేసి చూపించి ఒక మహోన్నత కారణజన్మునిగా ఉండదలుచుకున్నాను. అది ఈ రూపంలో కాదు, మానవ రూపంలో నెరవేర్చుటే ఉచితం. త్వరలో మీరు నన్ను గోకులంలో ఉన్న నందగోపుడు అతని భార్య యశోద దగ్గరకు చేర్చండి. అలాగే చేస్తాం ప్రభు. వరుణదేవ, నన్ను కరుణించి అనుగ్రహించు. నా కార్యాచరణకు అవరోధం కలిగించుకో. అభివందనం వసుదేవా. యమునాదేవి, నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు. నేను గోకులానికి వెళ్లి నందమహారాజును వెంటనే కలుసుకోవాలి. తమ అభీష్టానుసారమే చేస్తాను. ఎప్పుడో ఇక్కడకు రావలసిన వసుదేవులు ఇంకనూ రాలేదేమిటి? ఆయన ఎప్పటికే వారికి జన్మించిన అష్టమ సంతానమును తీసుకుని ఇచ్చటకు వచ్చియుండవలెను కదా. ఒకవేళ కంసుని కాపలా వాళ్ళు వారిని ఏమైనా అయ్యుండదు. అలా జరిగుండదు. జగన్నాథుడే ఇలా జరగాలని సంకల్పించాడు కదా. మొత్తానికి వసుదేవులు బిడ్డతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. మీరు రాలేదేమిటా అని నేను కంగారు పడుతున్నాను. విష్ణుమూర్తి లీలలు విచిత్రంగా ఉంటాయి. ఇదిగోండి. ఆహా, ఈ బిడ్డలో ఎంత తేజస్సుంది. ఆహా, ఇక ఆ బిడ్డను చూసుకోవలసిన బాధ్యత మీది. తప్పకుండా. నందమహారాజా, తమకు జన్మించిన ఆడ శిశువును మీరు నాకప్పగిస్తున్నారు. కంసుని వల్ల ఈ బిడ్డకు ఆపదని మీకు బాగా తెలుసు. సర్వమూ తెలిసి కూడా సంతోషంగా సాగనంపుతున్నారు. తమ త్యాగాన్ని ఈ లోకం విస్మరించదు. ఒక మహత్కార్య నిర్వహణలో నేను ఇలా పాలు పంచుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటానని నేను మీకు మాటిస్తున్నాను. ఇక నేను బయలుదేరతాను. వీలైనంత త్వరగా నేను కారాగారంలో ఉండాలి. పరంధామా,